హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ థాట్స్ విత్ రేణుక. ఈరోజు నేను మీకు నా ఛానల్లో ఉలవలతో చారు చేయడం ఎలా చూపిస్తాను. అంటే మా సైడు నాది వైజాగ్. సో మా వైజాగ్ సైడ్ అంటే ఉలవ కట్టు అంటారు. ఇది పాత కాలంలో అమ్మమ్మలు వాళ్ళు చేసేవారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అందరూ తినచ్చు. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది. అవి కరగడానికి చాలా ఉపయోగపడతాయి ఇది. సో ఈ ఉలవలు ఇలా ఉంటాయి అన్నమాట. వీటిని ఏంటంటే మనం వేపించుకొని కొంచెం పొయ్యి మీద వేపేసి మరపట్టించేసుకోవచ్చు. ఎక్కువగా ఉన్న వాళ్ళైతే మరపట్టించుకోవచ్చు, లేదా మిక్సీలో కూడా పౌడర్ చేసేసుకోవచ్చు. అలా పౌడర్ చేసేసుకున్న పౌడర్ చూపిస్తాను చూడండి. ఇదిగో నేను ఏంటంటే మేము ఒకసారి ఎక్కువగా కొనుక్కొని ఇలా మరపట్టించుకొని పౌడర్ చేసి ఉంచుకుంటాం అనమాట. సో ఈ పౌడర్ తోటి ఇప్పుడు ఉలవ కట్టు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది అమ్మమ్మల కాలం నాటిది. ఉలవ కట్టు అంటారు మా సైడ్ అంతాను. ఇటు విజయవాడ ఇటు సైడ్ అంతా కూడా ఉలవ చారు అంటారు. అది వేరే ప్రాసెస్లో చేస్తారు. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి. ఈ పౌడరు ఒక స్పూన్ తీసుకున్నాను. ఎందుకంటే నేను కొంచెమే చేస్తున్నాను. ఈరోజు సాటర్డే ఒక పూట తింటాను కాబట్టి ఒక స్పూన్ చేస్తున్నాను. అండ్ ఇది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలునండి. అలాగే వెల్లుల్లిపాయలు ఒలిచేసుకొని పొట్టులు చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంత చింతపండు చాలండి. అంటే కొంచెమే కాబట్టి ఇంత చింతపండు నానబెట్టి రసం తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు చేసే ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక గిన్నె పెట్టుకోవాలి. అది తడి ఆరే వరకు కొంచెం హైలో పెట్టుకొని తడి ఆరబెట్టుకోవాలి. సో ఆయిల్ ఈ స్పూన్తో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి నేను. ఇక జీలకర్ర, అలాగే జస్ట్ చిటికెడు ఆవాలు, ఇప్పుడు జీలకర్ర వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకోవాలండి. కరివేపాకు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి. ఇది జస్ట్ ఒక 2 నిమిషాలు మగ్గనిస్తూ చాలండి. ఎక్కువగా బాగా వేగిపో అవసరం లేదండి. బ్రౌన్గా అలా వచ్చితే అలా వేగిపో అవసరం లేదు. జస్ట్ ఒక 2 నిమిషాలు కుక్ అయితే చాలు. చూసారు కదండి, ఇలా ట్రాన్స్పరెంట్గా వస్తే చాలు. ఆనియన్స్ అనేది ఇలా ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతుంది అనమాట. కుక్ అయిపో అవసరం లేదు. జస్ట్ బాగా ఎర్రగా కూడా వేగిపో అవసరం లేదండి. జస్ట్ అలా ఉంటే అంటే మనకి ఉలవచారులు ఏంటంటే అవి కొద్దిగా క్రంచీగా తగులుతూ ఉంటే బాగుంటుంది. తినడానికి మనకి టేస్టీగా బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఉప్పు మీకు రుచికి సరిపడా వేసుకోండి. ఏది వేసుకున్నా సరే. ఎందుకంటే నేను అంచనాగానే యాక్చువల్ నా వంట అంతా కూడా అంచనాగా ఉంటుంది. అందువల్ల అంచనాగానే చేస్తున్నాను. సో పచ్చిమిరపకాయలు నేను 4-5 తీసుకున్నాను ఎక్కువగానే కాబట్టి. కారం జస్ట్ ఒక పావు స్పూన్ వేస్తున్నాను అంతే. అలాగే చిటికెడు పసుపు. ఇవన్నీ ఒకసారి ఇలా కలియబెట్టుకోవాలి. చింతపండు నానబెట్టి ఇదిగో ఇలా రసం తీసుకున్నాను. అంటే నేను కొంచెం వాటరీగా జ్యూసీగా కొద్దిగా ఎక్కువగా తీసేసుకున్నాను. ఇందులోకి వేసే వాటర్ అంతగాను. సో ఇప్పుడు ఈ వాటర్ వేసుకొని పౌడర్ ముందు వాటర్లో డైల్యూట్ చేసుకోవాలండి. ఇలా కలుపుకొని ఉంచుకోవాలన్నమాట, లంప్స్ లేకుండా. సో చూసారు కదా, ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకునే దాన్ని ఇప్పుడు దాంట్లో పోసేసుకోవటం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని దీంట్లో ఇలా పోసుకోవాలి. ఈ మిగిలిన చింతపండు నీళ్ళు కూడా పోసేసుకోవటం మనం. చూసారు కదా, ఇప్పుడు ఇది ఇలా మరుగుతూ ఉంటుంది. ఈ మరుగుతున్నప్పుడు కొంచెం బెల్లం మనం, ఎందుకంటే నేను జనరల్గా చింతపండు వేసిన ప్రతి దాంట్లోనే బెల్లం వేస్తానండి. అలా వేసుకుంటే హెల్త్కి మంచిది అంటారు. చింతపండులో కొంచెం మనకి ఈ నడుము నొప్పులు అవి వచ్చే ఇంగ్రీడియంట్స్ ఏవో ఉంటాయి అంటారు కదా. సో దానికి మనకి ఇది విరుగుడుగా పనిచేస్తుంది అంటారు. అందుకని నేను కంపల్సరీ బెల్లం అయితే చిన్నది వేసుకుంటాను. ఇది ఇలా కలిపి చూసుకొని మనకి కన్సిస్టెన్సీ చూసుకోవడమే. కొంచెం చిక్కగా కావాలనుకున్న వాళ్ళు చిక్కగా దించుకోవచ్చు, లేదు ఇలా వాటర్ కొంచెం జ్యూసీగానే కావాలి. ఇది రైస్లో చాలా బాగుంటుంది, రైస్లో తినడానికి. అంటే చపాతీలో అయితే బాగా చిక్కగా చేసుకొని తింటారు, కానీ చపాతీలో కన్నా కూడా నాకు తెలిసి రైస్లో అయితేనే చాలా బాగుంటుంది. దీంతో కాంబినేషన్ ఉప్పు చేప అయితే చాలా బాగుంటుంది. ఎండు చేపలు ఉంటాయి కదా, అవి కడిగేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అదే ఉలవచారు ఉప్పు చేప అంటారు కదా, అట్లాగా. సో కాకపోతే మేము ఉప్పు చేపలు తినలేండి, అందుకనే చేయట్లేదు మీకు. సో ఇది ఇలా చిక్కబడినివ్వాలండి. దగ్గరికి చిక్కబడితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఉడికిపోయింది దగ్గరికి. ఈ మాత్రం చిక్కదనం దించుకుంటే ఇంకొద్ది చిక్కబడుతుందండి. చల్లారేసరికి ఇంకొద్ది చిక్కబడిపోతుంది. అందుకని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కింద దించి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కొంచెం
ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ తీసుకొని ఏంటంటే ఇది మిగడలాగా పైన తేలిపోకుండా తెట్టులాగా తేలిపోకుండా జస్ట్ కొంచెం ఇలా ఆయిల్ జస్ట్ ఇలాగా వేసుకుంటే ఇలా డ్రాప్స్ లాగా వేసుకుంటే జస్ట్ చిన్న స్పూన్లు అండి. ఈ స్పూన్ తోటి కొంచెం కొంచెంగా తీసేసుకుంటున్నాను అంతే. జస్ట్ అంతా కలిపి ఈ స్పూన్తో ఒక 1.5 స్పూన్ వేసి ఉంటాను పైన అంత ఆయిల్. అలా వేసి ఉంచితే చాలండి, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిందని సర్వ్ చేసుకొని రైస్లో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.